శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈ విశ్వంలో ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుంది. కానీ కుంభరాశి వారికి మాత్రం ఆ గమ్యం సాధారణంగా ఉండదు. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. అది ఒక సంకేతం. అది ఒక దివ్య సూచన. ఎందుకంటే ఈ క్షణము నుంచి మీ జీవితంలో ప్రారంభమయ్యేది ఒక గొప్ప మార్పు. కుంభరాశి వారు మీరు సాధారణ వ్యక్తులు కాదు. మీ ఆలోచనలు, మీ భావనలు, మీ కలలు ఇవన్నీ ఈ లోకానికి ముందే వెళ్తాయి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఈ ప్రపంచానికి సరిపోవడం లేదు, నా ఆలోచనలు ఎవరికి అర్థం కావడం లేదు అని. అదే మీ ప్రత్యేకత, అదే మీ శక్తి. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయా? అనుకోని విరహాలు, అర్థం కాని సమస్యలు, ఒక్కసారిగా ఒంటరితనం. ఇవి శాపాలు కాదు, ఇవి సంకేతాలు. ఈ విశ్వం మిమ్మల్ని ఒక కొత్త దారిలోకి తీసుకువెళ్తుంది. కుంభరాశి వారికి ఇప్పుడు ప్రారంభమయ్యేది ఆధ్యాత్మిక మేల్కొల్పు, అంతరంగ శక్తి వెలుగులోకి రావడం, దివ్య అనుభూతులు. మీరు గమనిస్తారు, మీ మనసు మారుతుంది, మీ ఆలోచనలు లోతుగా మారుతాయి. మీకు అనిపిస్తుంది, నేను ఎవరు, నా జీవితం ఎందుకు ఎలా ఉంది అని. ఇవి ప్రశ్నలు కాదు, ఇవి జాగరణకు ద్వారాలు అని చెప్పాలి. ఈ దశలో మీరు 3 ముఖ్యమైన మార్పులు చూస్తారు. మీ కుటుంబ సంబంధాల్లో మార్పు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారిపోతారు. కొంతమంది దూరం అవుతారు, కొంతమంది కొత్తగా వస్తారు. ఇది నష్టమా? కాదు, ఇది శుద్ధి. 2, ఆలోచనల్లో లోతు. మీరు ఇక చిన్న విషయాలపై ఆలోచించరు, మీ దృష్టి పెద్ద విషయాలపై ఉంటుంది. 3, అంతరంగ శక్తి. మీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఏ సమస్య వచ్చినా మీరు నిలబడగలుగుతారు. ఒక రహస్య సత్యం, కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది, భవిష్యత్తును ముందే గ్రహించే శక్తి. మీకు కొన్ని సందర్భాల్లో ముందే అనిపిస్తుంది, ఇది ఇలా జరగబోతుంది అని. అది యాదృచ్ఛికం కాదు, అది మీ ఆత్మశక్తి. కుంభరాశి వారి ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైన మలుపు. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు, లేదా ఇప్పటికే వచ్చి ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి సాధారణం కాదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? కుంభరాశి వారికి ఈ సమయంలో కలిసే వ్యక్తి మీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పేవాడు, మీ గమ్యాన్ని చూపించే మార్గదర్శి. మీరు ఆలోచిస్తారు, ఎందుకు నా జీవితంలోకే వచ్చారు అని. అది ప్రేమ కాదు, అది ఒక దివ్య బంధం, అది ఒక దివ్య సంబంధం. ఈ వ్యక్తితో మీకు ఉన్న అనుబంధం ఈ జన్మలో మొదలైనది కాదు, ఇది గత జన్మల బంధం. ఆత్మల మధ్య ఉన్న వాగ్దానం అని చెప్పాలి. మీరు కలిసిన వెంటనే అనిపిస్తుంది, ఇదే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి అని. అది యాదృచ్ఛికం కాదు. కానీ ఈ సంబంధం సులభంగా ఉండదు. అపార్థాలు వస్తాయి, దూరం కలుగుతుంది, కొన్నిసార్లు పూర్తిగా విడిపోవడం కూడా జరుగుతుంది. మీరు అనుకుంటారు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇది శాపం కాదు, ఇది పరీక్ష. ఈ సంబంధం మీ ఆత్మను బలంగా చేయడానికి వచ్చింది. ఈ దశలో మీరు ఒక పెద్ద యుద్ధాన్ని అనుభవిస్తారు. మీ మనసు, ఆత్మ మధ్య, ప్రేమ, వాస్తవం మధ్య, భయం, ధైర్యం మధ్య. మీకు ఒంటరిగా అనిపిస్తుంది, కానీ నిజానికి విశ్వం మీతోనే ఉంది అని చెప్పాలి. ఈ సమయంలో మీరు కొన్ని సంకేతాలు గమనిస్తారు. ఒకే సంఖ్యలో కనిపించడం, కలల్లో కొన్ని సందేశాలు, అకస్మాత్తుగా శాంతి అనిపించడం. ఇవన్నీ మీకు దారి చూపించే దివ్య సూచనలు అని చెప్పాలి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? ఈ అనుభవం మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు. ప్రేమ అంటే ఒకరిని ఎదగనివ్వడం, కొన్నిసార్లు దూరంగా కూడా ప్రేమే. కుంభరాశి మిత్రులారా, మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నారు. కానీ ఆ నిర్ణయం సాధారణం కాదు, అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుంది. ఈ దశలో కుంభరాశి వారు 2 మార్గాల మధ్య నిలబడతారు. 1 పాత జీవితం, 2 కొత్త మార్గం. పాత జీవితంలో భయం, అలవాట్లు, సురక్షితమైన కానీ సంతృప్తి లేని జీవితం. కొత్త మార్గంలో తెలియని భవిష్యత్తు, ఆధ్యాత్మిక ఎదుగుదల, నిజమైన ఆనందం. మీ హృదయం రెండో దారిని కోరుకుంటుంది, కానీ మీ మనసు భయపడుతుంది. మీ బలమేంటో తెలుసా మిత్రులారా? ఒంటరితనం. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అందరూ దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది.
ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. కానీ ఒక రహస్యం ఉంది. ఇది శాపం కాదు. ఇది మీకు దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. ఈ ఒంటరితనం మిమ్మల్ని మీతో కలిపే దివ్య అవకాశం అని చెప్పాలి. ఈ దశలో మీరు ఒక కొత్త అనుభూతి పొందుతారు. మీలో ఒక స్వరం వినిపిస్తుంది. అది మీకు దారి చూపుతుంది. మీరు గమనిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అవుతున్నాయి. మీరు ముందే విషయాలను గ్రహిస్తున్నారు. ఇది మీ ఆత్మ మాట్లాడుతుంది అని చెప్పాలి. కుంభరాశి వారికి ఇప్పుడు ఒక కఠినమైన పని ఉంది. గతాన్ని వదిలేయడం. అది వ్యక్తి కావచ్చు, ఒక జ్ఞాపకం కావచ్చు, లేదా ఒక బాధ కావచ్చు. మీరు వదలలేకపోతున్నారు. కానీ గుర్తుంచుకోండి, వదిలినప్పుడే కొత్తది వస్తుంది అని. ఈ దశలో మీ జీవితంలో జరుగుతున్నది శుద్ధి. నెగిటివ్ ఆలోచనలు పోతాయి. అనవసర సంబంధాలు ముగుస్తాయి. మీ మనసు తేలికగా మారుతుంది. ఇది కొంచెం బాధగా ఉంటుంది. కానీ చివరికి మీరు ఒక కొత్త వ్యక్తిగా మారిపోతారు. మీరు ఎంత ఒంటరిగా అనిపించినా మీరు ఒంటరిగా లేరు. ఈ విశ్వం, ఈ దివ్య శక్తి ప్రతి క్షణం మీకు తోడుగా ఉంది. మీరు పడిపోతే అదే లేపుతుంది. మీరు ఏడిస్తే అదే ఆదుకుంటుంది. ఈ దశలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఒక వ్యక్తి తిరిగి వస్తాడు, లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వలన మీ జీవితం పూర్తిగా మారడం ప్రారంభమైంది. కుంభరాశి మిత్రులారా, మీరు ఎంచుకున్న కొత్త దారి మొదట కష్టంగా అనిపిస్తుంది. అనుమానాలు వస్తాయి. భయం వెంటాడుతుంది. కానీ కొద్ది కాలానికే మీరు గమనిస్తారు, మీలో ఒక కొత్త శక్తి పుట్టింది అని. ఇప్పటి నుంచి మీ జీవితంలో అనుకోని అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇది నిజంగానే నా జీవితమేనా అని. ఈ దశలో మీపై ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుంది. దివ్య కృప. మీరు చేసే ప్రతి పని సరైన దిశలోనే జరుగుతుంది. మీరు అనుకోకపోయినా సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. కుంభరాశి వారికి ఒక గొప్ప వరం ఉంది. సృజనాత్మకత, ముందు చూపు, ఇతరులకు మార్గదర్శనం చేసే శక్తి. ఇప్పటి వరకు మీరు దాన్ని దాచిపెట్టారు. కానీ ఇప్పుడు అది ప్రపంచానికి కనిపించబోతుంది. ఈ దశలో మీరు అనుభవించే మార్పులేంటో తెలుసా మిత్రులారా? ఆర్థిక స్థిరత్వం, మంచి అవకాశాలు, సమాజంలో గౌరవం. ఇది ఒక్క రోజులో రాదు, కానీ నెమ్మదిగా స్థిరంగా వస్తుంది. ఈ మార్పుతో పాటు మీ జీవితంలో కొన్ని సంబంధాలు పూర్తిగా ముగుస్తాయి. మీరిది చూసి బాధపడవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఇది మీ మంచికే జరుగుతుంది అని. మీరు ఇంతవరకు వచ్చిన ప్రయాణం సాధారణం కాదు. అది ఒక యోధుని ప్రయాణం. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి పరీక్ష, ఇవన్నీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఇప్పుడు మీ ముందున్నది ఒక చివరి పరీక్ష. ఈ పరీక్ష మీ శక్తిని కాదు, మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తుంది. మీరు ఇప్పుడు బలంగా ఉన్నారు, కానీ మీరు అదే స్థాయిలో కొనసాగాలి. ఈ దశలో పాత అలవాట్లు, పాత వ్యక్తులు, పాత ఆలోచనలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పరీక్ష. కుంభరాశి మిత్రులారా, మీ అసలు శక్తి ఏమిటో తెలుసా మీకు? ఎంచుకునే శక్తి. మీరు దేనిని ఎంచుకుంటారు? తాత్కాలిక సంతోషాన్నా, లేక శాశ్వత ఆనందాన్నా? ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని శాశ్వతంగా నిర్ణయిస్తుంది. మీరు ఇప్పటి వరకు సాధించినది నిలబెట్టుకోవాలంటే మీరు స్థిరంగా ఉండాలి. మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ మార్గంలో. అప్పుడు మాత్రమే మీ నిజమైన విజయాన్ని పొందుతారు. కుంభరాశి మిత్రులారా, మీ గమ్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు, పేరు పొందడం కాదు. మీ గమ్యం ఇతరులకు మార్గదర్శకంగా మారడం, ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావడం. మీరు ఒక లీడర్, ఒక మార్గదర్శి అని చెప్పాలి. కుంభరాశి మిత్రులారా, ఇప్పుడు మీరు పాత వ్యక్తి కాదు, కొత్త వ్యక్తి. మీ ఆలోచనలు మారాయి, మీ జీవితం మారింది. ముఖ్యంగా మీరు మిమ్మల్ని తెలుసుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి కుంభరాశి వారికి ఒక సందేశం: మీరు ప్రత్యేకం, మీరు శక్తివంతులు, మీరు గొప్పది సాధించబోతున్నారు అని చెప్పాలి. కానీ గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఇది కేవలం ఆరంభం అని చెప్పాలి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.